హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినపురం డివిజన్లో స్వర్ణకారుల సంఘం ఆందోళనకు దిగింది. స్వర్ణకారులు కాకుండా వేరే కులాల వారు బంగారం షాప్ పెడుతూ ఉండడంతో వారు అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి స్వర్ణకారులకు అన్యాయం జరుగుతూనే ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క మార్వాడీస్, మరోపక్క మిగతా కులాలు గోల్డ్ షాపులు పెట్టడం వల్ల తమ బతుకులు చిన్నాభిన్నమయ్యాయని వాపోయారు. తమ నిబంధనలకు విరుద్ధంగా షాపులు పెడుతున్నారని చెప్పారు. ఇక తమకు ఇబ్బందులు కలిగించాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మాజీ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని. ఇక్కడ ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులలో బంగారం రేట్లు చాలా పెరిగిపోయినాయి. పనులు లేక మా వాళ్ళే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ కొరకు ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడైండు. అయినా గానీ ఏ ప్రభుత్వ సహాయ సహకారాలు మాకు అందక ఇప్పటికే దీనా వ్యవస్థలో ఉన్నాయి. మేము మా సొంతంగా మా కులాలకు కట్టుబాట్లతోటి మా యొక్క కుల సంఘాలు ఏం చేసినాయంటే ఎక్కడ చూసినా గోల్డ్ షాపులు ఐక్యతతోటి ఒకరికొకరు పోటీ లేకుండా ఈ పోటీ ప్రపంచంలోనే మన స్థితిగతులు బాగలేవు కాబట్టి ఒక్కొక్క షాపు ఎవరు కానీ 100 మీటర్లకు దూరంగా ఉండాలనే నియమావళితోటి గత 20 సంవత్సరాల నుండి మేము అదే ప్లాన్ లో ఒక జీవో ప్రకారంగా మేము అమలు చేస్తున్నాము. కొంతమంది తెలిసి తెలియక ఈ మధ్యన కొన్ని షాపులు పెడుతున్నారు. అయినా కానీ వాళ్ళని మొత్తం మేము నచ్చజెప్పి వాళ్ళని విత్డ్రా చేపిస్తున్నాం. ఈ విధంగా మాకు ఏంటంటే రాజస్థాన్ వాళ్ళు మార్వాడీస్ కూడా పెడుతుంటే వాళ్ళే కూడా మొత్తం బంద్ చేయించినాం జిల్లాల వ్యాప్తంగా. ఇప్పుడు కూడా మాకు ఇక్కడ దగ్గరలోనే మాకు ఒక 15 మీటర్ల దూరంలో అంజనేయులు అని షాపు అడ్వాన్స్ ఇచ్చి ముందరకు వచ్చిండు. ఆయన తెలియక తను పెట్టిండు. ఇప్పుడు ఈ హైదరాబాద్ లో ఉన్న సంఘాలు ఇప్పుడు వచ్చి తమ్మునికి నచ్చ చెప్పినారు. మేము ఈ దాంట్లో నాకు అనుభవం ఉన్నది, మీ ద్వారా నేను డెవలప్ అయినని చెప్పిండు. ఇప్పుడు కూడా మేము ఆ సంఘాలు కూడా ఆయనకు అనుకూలంగా ఆయన ద్వారా మేము తీసుకోవడానికి ఆయనకు మేము సహకారం